హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ రెసిపీ వచ్చేసి మడత కాజా మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఎంతో జ్యూసీగా ఎంత బాగుంటుందో కదా. వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా చేశారంటే పర్ఫెక్ట్గా మీకు మడత కాజా అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇలా పొరలు పొరలుగా ఇలా వచ్చిందో. సరే, మీరు ట్రై చేయండి. మీకు స్వీట్ షాప్లు కంటే కూడా చాలా బాగా వస్తాయి. కరెక్ట్గా చేయగలిగితే వీటంత ఈజీ రెసిపీ ఇంకొకటి ఉండదు అన్నమాట. వీటిని ఒక స్టోరేజ్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 10 దినాల వరకు అలాగే ఉంటాయండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడాని వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెనైనా వేసుకోవచ్చు, లేదంటే డాల్డాని కూడా యూస్ చేయొచ్చు. ఇదంతా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ కొంచెంగా మిక్స్ చేసుకోండి. అన్నీ ఒకటేసారి వేసి కలుపుకోకండి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా తడుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. ఒక 4-5 నిమిషాలు ఇలా పిండిని బాగా ఒత్తుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఆ తర్వాత పైన కొంచెం పైన అప్లై చేస్తూ ఇలా పిండిని అంతా సాఫ్ట్గా అయ్యేంతలా కలుపుకోండి. తర్వాత ఒక బౌల్ ఇలా కప్పి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. ఈలో పాకం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు షుగర్ని వేసుకొని 1/2 కప్ అంతా వాటర్ని వేసి ఇలా బాగా కలుపుకోండి. దీనికి స్పెషల్ గా పాకం ఏమీ అవసరం లేదండి. కొంచెం తీగ పాకం కూడా వచ్చిందంటే సరిపోతుంది. ఇలా ఒక పొంగు జస్ట్ ఇలా పొంగు వచ్చిందంటే సరిపోతుంది. ఇలా పట్టుకొని చూసామంటే ఇలా సాఫ్ట్ గా జిగుట వచ్చిందంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులో 1 కప్పు మైదాని వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా రావాలి. ఇలా కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత పిండిని మరొక 2-3 సార్లు ఇలా బాగా ప్రెస్ చేసినట్లు అంటూ ఇలా ఒత్తుకోండి. ఇప్పుడు బాగా సాఫ్ట్ గా అయింది కదా. ఇలా చపాతీ బండి మీదకి పెట్టుకొని ఇలా ఒకసారి అంతా ప్రెస్ చేసి నేను ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 3 తీసుకున్నాను. 3 ముద్దలు వచ్చాయి. ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాను, లేదంటే మీరు అలాగైనా తిక్కోవచ్చు. నేనైతే ఇలా 3 తీసుకొని ఒకటొకటిగా చపాతీ లాగా ఇక్కడ పొడి పిండి చల్లుకుంటూ ఇక్కడ తిక్కుంటున్నాను. చూసారా ఇంత సాఫ్ట్. ఇలా ఒక పిండి మీదని తీసుకొని పిండిని ఇలా రోల్ చేయండి. ఇలా తిక్కుతోంది. మీకు వీలైనంత పలుచగా రోల్ చేసుకోండి. మనకి మడత కాజాల కోసం పైన సైజులో రావాలంటే ఇలా బాగా ప్రెస్ చేసినట్లుగా అంటూ చపాతీ పిండిని ఇలా తిక్కుకోండి. వీలైతే అంత పలుచగా పిండిని తిక్కోండి. ఇలా తిక్కిన దాన్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని ఇలాగే మళ్ళీ మిగతా రెండింటిని కూడా సేమ్ ప్రాసెస్ లో ఇలాగే చేసుకుందాం. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పేది మర్చిపోయాను. షుగర్ సిరప్ చేసేటప్పుడు అందులోకి కాస్త ఒక 1/2 చెక్క అంత నిమ్మరసం పిండుకోండి. అప్పుడు చక్కెర గట్టి పడకుండా ఉంటుంది. ఇలా చపాతీలన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీకి మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది గట్టి పడినట్లుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అయినా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ చపాతీ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ లో రెండింటిని ఇలాగే వేసుకోండి. తర్వాత మళ్ళీ చపాతీని వేసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా పొడి పిండి మైదానైనా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా వాడచ్చు. ఇలా మెల్లగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. పొడి పిండిని కన్ఫర్మ్ గా చల్లుకోండి. చల్లిన తర్వాత ఇలా కింద నుంచి సన్నగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా కొద్దిగా రోల్ చేస్తూ తర్వాత ఇలా లాస్ట్ లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మెల్లగా అనుకుంటూ దీన్ని బాగా రోల్ చేసుకోండి. ఇలా సన్నగా నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు మందంతో ఇలా కాజాని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన కాజాలని మెల్లిమెల్లిగా నెమ్మదిగా కట్ చేసుకోండి. సేమ్ అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన వాటిని బొట్టిన వేలుతో ఇలా అంటూ తర్వాత మనం చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోండి. చాలా సాఫ్ట్ గా ఒత్తుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మడత కాజా అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆయిల్ హీట్ అవనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న మడత కాజాలను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులోకి వేయాలి. మంటను మీడియం సైజులో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా వేసిన తర్వాత చూసారా ఇవే పొరలుగా ఇలా పైకి తేలుతాయో ఒక 10 మినిట్స్ ఇలాగే ఉన్న తర్వాత చూసారా ఇంత బాగా మడత కాజాలు అనేవి పైకి పొంగుతున్నాయి. ఇలా వచ్చేంత వరకు వాటిని అలాగే వదిలేండి. తర్వాత ఒక జాలి ఇంటిని తీసుకొని ఇలా పైకి కిందికి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ లో మీద ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చూడండి. కాజా లోపల పొరలు ఎంత చక్కగా వేయించుకున్నా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలానే వేయించుకోండి.
చూడండి కాజా లోపల కూడా ఎంత చక్కగా విచ్చుకుందో. ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసి వెంటనే ఒక జాలి గంటలోకి ఇలా టర్న్ చేసుకుంటూ వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని తీసుకొని మనం ఇందాక పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, అప్పుడైతే పాకం అనేది బాగా పడుతుంది. ఇలా ఒకదానికి ఒకటి పాకం అనేది బాగా పట్టించుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో పక్కకు పెట్టుకోండి, లేదంటే అవి మెత్తగా అయిపోతాయి. ఇలా తీసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయి. ఇలా సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.